అక్కా, ఏంట్రా తమ్ముడు పిలిచావు? అక్క, నువ్వు మా వెనకాలేదో కుట్ర చేస్తున్నావట కదా. తరుణ్ని ఇంట్లో నుంచి పంపిస్తాను అని ఎవరితోనో చెప్పావంట కదా. నన్ను గుప్పెట్లో పెట్టుకుని నా ఆస్తి సొంతం చేసుకోవాలని చూస్తున్నావని వీడు చెప్తున్నాడు. చచ్చ ఏం మాటలరా? నేను తండ్రి కొడుకుల్ని విడదీయడమేంట్రా? మీరంటే నాకు పంచ ప్రాణాలు. మీ మీద ప్రేమ పెంచుకుంటేనే కదరా నేను బతుకుతున్నాను. నేనలా ఎందుకు చేస్తాననుకుంటున్నావురా? ఈ అత్త మంచితనాన్ని అపార్థం చేసుకుంటున్నావా? భ్రమపడకు, నేను మీ శ్రేయోభిలాషిని. అబద్ధం అత్త, పచ్చి అబద్ధం. నువ్వేంటో నీ దుష్టబుద్ధి ఏంటో స్వయంగా నీ మాటలు నేను విన్నాను. కావాలంటే నిరూపిస్తాను. నిరూపిస్తావా? నిరూపిస్తాను డాడీ. ఇదిగో చూడండి, చూడండి డాడీ. వాడు నా తమ్ముడి కొడుకు, నా మేనల్లుడు. వాడంటే నాకు ఎనలేని ప్రేమ. కన్న కొడుకు ధీరజంతో కడుపును పుట్టకపోయినా నా మేనల్లుడు నాకంతే. నేను వాడికి తల్లిని. వాడు చాలా తెలివైనవాడు. వాడు గొప్పగా ఎదుగుతుంటే చూసి మురిసిపోతున్నాను. వాడు ఇంకా ఇంకా ఎదుగుతూ ఉంటే చూసి ఆనందపడుతున్నాను. నా కన్ను మూత వాడి చేతుల్లో కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సౌమ్య, ఈ ఫోన్ తీసుకుని అలాగే నేను అక్కడ మాట్లాడుతూ ఉంటాను. నీ వీడియో తీ. ఏంట్రా, ఏం నిరూపించావు? కుట్ర చేస్తుందన్నావు. చాలా తప్పుగా అత్త గురించి మాట్లాడావు. కాదు డాడీ. మనల్ని ప్రేమించిన వాళ్ళని, వాళ్ళ మంచితనాన్ని అనుమానించకూడదు. ఒక్కసారి ఆ బీజం నాటుకుంటే, కోపం ద్వేషం పెంచుకుంటే, వాళ్ళ నుంచి దూరం జరిగిపోతే తర్వాత బాధపడాల్సి వస్తుంది. మనం ఆవేశపడితే వాళ్ళ క్షమాపణకి కూడా నోచుకోలేని పరిస్థితి వస్తుంది. తను నాకు అక్క కాదు, నీకు అత్త కాదురా. మనిద్దరికీ కన్న తల్లి లాంటిది. అమ్మ లేని నన్ను, నిన్ను కూడా తనే అమ్మాయి పెంచిందిరా. మన శ్రేయోభిలాషులని మనమే శంకించి దూరం చేసుకుంటే నిజం తెలిసిన రోజు మదన పడాల్సి వస్తుంది. మనశ్శాంతి లేకుండా బతకాల్సి వస్తుంది. చెప్పు, అత్తకి సారీ చెప్పు. చెప్పరా. నువ్వు భ్రమపడి బ్యాడ్గా అత్త గురించి చెప్పావు కదా. నువ్వన్న మాటలకి తన మనసు ఎంత నొచ్చుకొని ఉంటుంది. చెప్పు, సారీ చెప్పు. వదిలేరా, చిన్న పిల్లవాడు. ఏదో నీకు తెలిసినంతగా నా గురించి వాడికి తెలీదుగా.
కోపంలోనో ఏ కలలోనో నా గురించి అలా ఊహించుకొని ఉంటాడు. నేను వాడి గురించి గొప్పగా మాట్లాడింది వాడికి తప్పుగా వినిపించుంటుంది. వదిలే వదిలే. రే, బిడ్డలు తప్పు చేస్తే దండించడం కాదురా, మన్నించడం గొప్పతనం. రే పిల్ల కాకి, నువ్వెంత నీ బతుకెంత? నా ముందే కుప్పిగంతులా కుదరవురా. నువ్వు నన్నేమీ చేయలేవు. నిన్ను ఖచ్చితంగా ఇంట్లోంచి గెంటేయించే బాధ్యత నాది. చూడు తరుణ్, ఇంకెప్పుడు ఈ అత్త గురించి మీ నాన్నకి తప్పుగా కంప్లైంట్ ఇవ్వకు. నేను హర్ట్ అయితే, హార్ష్గా బిహేవ్ చేస్తే నువ్వు తట్టుకోలేవు. జాగ్రత్త. ఎప్పుడూ ఆలోచిస్తూనే ఉంటావా? మామూలుగా ఈ లోకంలో బతకలేవా? చిన్న ఆలోచన, చిన్న మాట అన్నాను, పాజిటివ్గా ఆలోచించు అని. ఆలోచించలేవా? ఏం ఇబ్బంది? ఆలోచిస్తే ఈ ఆలోచనలు దూరం అవుతాయి. మనుషులు దగ్గరైతే మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఈ ఊగసలాటలు పోతాయక్కా. నా మాట విను. నీకోసం నువ్వు ఆలోచించు. నువ్వేం అనుకోకు. నీకో తోడు కావాలి, ఖచ్చితంగా కావాలి. రేపటి పిల్లల భవిష్యత్తు కోసమైనా తన అవసరం నీకుంది. అది ఆలోచించక్కా. అవతలి వాళ్ళు నీ గురించి అనుకునేవి నిజం చేయకు. నీ మంచితనాన్ని నువ్వే వంచుకోకు. ప్రశ్నించుకో అక్కా. మార్పుకి ప్రయత్నం చేయక్కా. ఏ మార్పైనా మంచి చేస్తుంది కానీ చెడు చెయ్యదు. చిన్నదాన్ని ఇది నాకు చెప్పేదేంటి అని నెగ్లెక్ట్ చేయకు. ఎందుకు ఇంతలా చెప్తుంది అని దృష్టి పెట్టు. నమస్కారం సార్. ఏమ్మా, హాస్పిటల్కి వెళ్ళట్లేదని తెలిసింది, ఎందుకు? అది నేను ఇంట్లో నుంచే వర్క్ చేస్తున్నాను సార్. అక్కడైనా ఇక్కడైనా ఒకటే కదా అని ఇంటి నుంచే చెయ్యాలనుకుంటున్నాను. చూడమ్మా, నేను హాస్పిటల్లో అంత పెట్టుబడి పెట్టింది ఎవరి ఇళ్లల్లో వాళ్ళుండి ప్రాక్టీస్ చేయడానికి కాదు. ఆ పెట్టుబడి మీ ఇండివిజువల్ పేరు ప్రతిష్టలకు వాడుకోవద్దు. నువ్వు హాస్పిటల్కి వచ్చి పని చేయాల్సిందే. ఇక ఇందులో మరో ఆలోచన చెయ్యొద్దు. నేను అవకాశం ఇవ్వను. సార్, అయితే నాకు ఒక 2 days టైం ఇవ్వండి. నేను వచ్చి హాస్పిటల్లో జాయిన్ అవుతాను. సరేనమ్మా. 2 days తర్వాత నువ్వు డ్యూటీకి రాకపోతే ఏం చెయ్యాలో నేను ఆలోచించుకుంటాను.